ము దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఏరను బడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టుడు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టువలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శల దుష్టులు, నీతిమంతుల సభలో పాపులు నిలవరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. వందనాలు బ్రదర్. వందనాలమ్మా. అంత చక్కగా వాక్యపట్నాన్ని చదివినిపించినటువంటి సహోదరి అన్యోగి గారికి యేసుక్రీస్తు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇంకా సమయం 5 నిమిషాలు ఉన్నది కాబట్టి ఇంకో పాట పాడుకుందాం అంటే కనుక చెప్పండి, తెలియచేయండి. లేదంటే బ్రదర్ కనుక రెడీగా ఉన్నారంటే కనుక సమయాన్ని అప్పిచ్చేస్తాను మరి బ్రదర్ గారికి. అంటే 9 ఇచ్చాం కదా టైము, ఆయన ఇంకా రాలేదా? ఇంకా 4 నిమిషాలు ఉంది కాబట్టి మరొకసారి చదవబడినటువంటి సహోదరి చదవబడినటువంటి వాక్యపట్నమే మళ్ళీ సహోదరులు సోనాపూర్ నుంచి కుమార్ గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. మరొకసారి వాక్యపట్నం చేయవలసింది సమయం ఉంది కాబట్టి చేయవలసింది ప్రేమపరంగా అప్పగిస్తున్నాను. మరొకసారి అవకాశం ఇచ్చినవ్వండి తండ్రి గారికి నా హృదయపూర్వక వందనాలండి. అలాగే గ్రూపులో ఉన్న సహోదరులందరికీ వందనాలు. కీర్తనలు రాసిన గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 6 వరకు చదువుకుందామండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాస్యులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నిండును. అతడు చేయనిదంతయు సఫలమగును. దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడుపును. వందనాలండి. నీ అవకాశం ఇస్తే 1-2 చరణాలు పాడాలనుకుంటున్నాను. ఒక పాట పాడండి తమ్ముడు. పల్లవి చరణం పాడండి. ఓకే. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యాచించవా? ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా? నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా? ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా? నీ తల్లి గర్భాన నీ ఉండినప్పుడే నిన్ను చూచి ప్రభు కన్నులు. నీ తల్లి గర్భాన నీ ఉండినప్పుడే నిన్ను చూసి ప్రభు కన్నులు. యోచించినావా ఏ రీతిగా నిన్ను నిర్మించి తన చేతులు? యోచించినావా ఏ రీతిగా నిన్ను నిర్మించి తన చేతులు? నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా? ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా? నీలోని తాను నివసింపగోరి దినమెల్ల చేజాచెను. నీలోని తాను నివసింపగోరి
దినమెల్ల చేచాచెను హృదయం పుతలపు తెరవంగలేవా యేసు ప్రవేశించును హృదయం పుతలపు తెరవంగలేవా యేసు ప్రవేశించును నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయం అర్పించవా తన చేతులందు రుదిరాదముల్ స్రవించే నీ కోసమే తన చేతులందు రుదిరంపుదారల్ స్రవించే నీ కోసమే భరించే శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా ఆ, భరించే శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయం అర్పింపవా వందాలండి అందరికి వందలు బ్రదర్. ఎంతో చక్క పాట పాడే ఆలపించినటువంటి సహోదరులు కుమార్ గారికి యేసుక్రీస్తునామమున తెలియజేసుకుంటున్నాను అండి. అందరూ కూడా ఈ సమయంలో తమ మైక్ మూట్లో పెట్టుకోండి, వీడియోలో ఆన్ చేయకండి. సహోదరులు ప్రసన్న కుమార్ గారు సిద్ధపడి ఉన్నారు కాబట్టి సమయాన్ని వారికి అప్పగిద్దామండి. బ్రదర్ వందనాలండి. మీ వాయిస్ రావట్లేదు బ్రదర్. వందనాలు బ్రదర్, వందనాలండి. వందనం బ్రదర్, ఇప్పుడు వచ్చిందండి వాయిస్. ఓకే, చాలా చక్కగా పాడారు బ్రదర్. దేవుని కృపను బట్టి బాగున్నాం బ్రదర్. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నాం బ్రదర్, అందరం కూడా దేవుని మా కృపను బట్టి మీ ప్రార్థన వల్ల అందరం కూడా క్షేమంగా ఉన్నామండి. మీరు మీ ప్రయాణం బాగా జరిగిందని తెలియజేశారు, చాలా సంతోషం అండి. అవునండి, దేవుని కృపను బట్టి క్షేమంగా ప్రాంతాన్ని చేరుకున్నాను ఆ రోజు. సరే బ్రదర్, మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామండి దేవుని యొక్క మాటలు వినటానికి. సమయం మీకు అప్పగిస్తూ ఉన్నామండి. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. దుబాయ్ లో ఉన్నటువంటి సహోదరులకు అందరికీ కూడా, మా ప్రాంతంలో ఉన్నటువంటి వైజాగ్ లో ఉన్నటువంటి స్థానిక క్రీస్తు సంఘాల తరపున హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. మిమ్మల్ని ఆ దినాన్ని చూడడం చాలా సంతోషంగా ఉంది. దూర ప్రాంతంలో ఉన్నారు, ఎంతో కష్టించి పనిచేస్తూ ఉన్నారు కుటుంబాల కొరకు. అంతేకాదు ఎంతో ఆసక్తితో మరి అక్కడ దేవుని యొక్క సన్నిధిలో ఉంటూ మీరు దేవుణ్ణి మహింపరచడం, దేవుని పని చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. కొంతమంది యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు మీ దగ్గర, నేను గమనించాను. వాళ్ళు చాలా యాక్టివ్ గా వర్క్ చేస్తున్నారు, నేను చాలా సంతోషించాను. ఇదే ఉత్సాహాన్ని మీరు కొనసాగించాలని, అక్కడ ఉన్నటువంటి సహోదరులకు అందరికీ కూడా ఇంకా ఆత్మీయంగా మీరు బలపరచాలని కోరుకుంటూ ఉన్నాను. ఇటు రీతిగా ఈ క్లాసుల ద్వారా కూడా మేము బలపడాలి అనేటువంటి ఆలోచన మీకు రావడం, ఇండియాలో ఉన్నటువంటి సహోదరులందరినీ, ముఖ్యంగా కొంతమంది ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సువార్థికుల చేత ఇలాగా మీరు కొన్ని పాఠాల్లో చెప్పుకొని వినిపించుకొని బలపడాలనేటువంటి ఆలోచన చాలా బాగుంది. నేను చాలా సంతోషించానండి. మరి మనం ఈరోజు మీకు పోస్టర్ పెట్టేటప్పుడు ప్రత్యేక బైబిల్ తరగతి అని పెట్టడం జరిగింది. దయానిధి గారు నేను చాలా విషయాలు మాట్లాడుకున్నాం అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల కోసం. ఓకే, అయితే నేను ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఈ వెన్స్డే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, మీతోటి వాక్యాన్ని పంచుకున్నటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఈ ప్రోగ్రామ్ గురించి నేను ఎండింగ్ లో, ఇంకా ఎవరైనా జాయిన్ అవుతారేమో, ఆ ఎండింగ్ లో నేను మీతో ఒక 15 minutes మీతో మాట్లాడతానండి. అంటే మీకున్న ఆసక్తిని బట్టి ఈ ప్రోగ్రామ్ ని నిరంతరము కొనసాగించాలనేటువంటి ఆలోచన మాకు ఉంది. దానికి నేను సహకరించాలనేటువంటి ఆశ ఉంది. దయానిధి గారి కోరిక మేరకు కూడా
మీకున్న ఆసక్తి మేరకు కూడా ఆలోచన ఉంది కనుక దాని గురించి నేను మాట్లాడతానండి. అయితే ఫస్ట్ ఇక్కడ మాట్లాడవలసింది ఏంటంటే ప్రత్యేక బైబిల్ తరగతి అన్నది ఏదైతే ఉందో దీని గురించి ఒక లెర్నింగ్ సిస్టమ్. మనం క్రిస్టియానిటీలోది ఏమంటామంటే లెర్నింగ్ సిస్టమ్. రిలీజియస్ పరంగా లెర్నింగ్ సిస్టమ్ అన్నది అన్ని మతాల్లో ఉండదండి. ఈ నేర్చుకునేటువంటి సిస్టమ్ అన్ని మతాల్లో ఉండదండి. మీకు హిందూయిజం అనుకోండి, ఎక్కడో ఒక మూలన మంత్రాలు నేర్పుతారంతే. మంత్రాలు నేర్పడం కూడా కేవలము వాళ్ళు అర్హులైనటువంటి వారి బ్రాహ్మణులు, ఆ యాజకత్వం చేసేటట్టు వాళ్ళు మాత్రమే, ఆ పంతులోలు మాత్రమే నేర్చుకుంటారు. మిగతా వాళ్ళు ఎవరికి ఆ విద్య నేర్పరు. అసలు ఆ గ్రంథాల్లో ఏముందో కూడా అక్కడ భక్తులకు తెలీదు. ఆ మంత్రాలను చదువుతాడు, వీళ్ళు కానుకేసి వస్తారు, దండం పెట్టుకుని రావడమే తప్ప అందులో ఉన్నటువంటి వాస్తవాలు వాళ్ళకి ఎరగరు వాళ్ళు ఎవరు కూడా. అంతే. అలాగే మీరు జైనులకు వెళ్ళారనుకోండి, అసలు కనబడదు. ముస్లిమ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి మదరసాస్ ఉంటాయండి. మదరసా వాళ్ళకి ప్రతి మసీదుకి అటాచ్డ్ గా రూమ్స్ ఉంటాయి. అందులో ఈ ఖురాన్ నేర్పుతారు. ఆ ఖురాన్ కూడా ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఆ పిల్లల్ని చిన్నప్పటి నుంచి అక్కడ పడిచేస్తారు. ఇంకా వాళ్ళకి చదువు ఏముండదు, అక్కడే చదువు, అక్కడే ఆ ఖురాన్ నేర్పుతారు. మదరసా అని అంటారండి. వాళ్ళకు ఆ సిస్టమ్ ఉంది చిన్నప్పటి నుంచి కూడా. అంటే లెర్నింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాను. ఇంకా మీరు కొన్ని ప్రపంచంలోకి వెళ్ళి కొన్ని రిలీజియన్స్కి వెళ్ళారనుకోండి, మనకు తెలియని రిలీజియన్స్ కూడా ఉన్నాయి లోకం ప్రపంచంలో. మీరు దుబాయ్ అనుకున్నాం, ముస్లిం కంట్రీ. అంటే ఇంతకు ముందు ప్యాగన్ కంట్రీస్ అంటారు, అంటే ఇతర దేవతలను పూజించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి అస్సలు ఏమీ లేవు. అసలు ఇంకొక విషయం మీకు చెప్పాలంటే, హిందూయిజానికి కూడా అసలు ఆదిలో వేదాంతాలు లేవు. ఈ వేదాలు ఏమీ లేవు. ఎక్కడి నుంచి ఇరాక్ నుంచి సింధు నది దగ్గరకు వచ్చాడు. సింధు నది దగ్గర ఈ ఎవరైతే ఆర్యులు వచ్చారో వాళ్ళకి ఏ గ్రంథాలు లేవు. సింధు నది నుంచి, అంటే సింధు ప్రాంతం నుంచి వాళ్ళు యూపీ, బీహార్ ప్రాంతాలకు వచ్చిన తర్వాత వారి గ్రంథాలు రాసుకున్నారు. ఆ గ్రంథాలు కూడా వాళ్ళకు ఉపయోగపడేలాగా, వాళ్ళ ఎగ్జిస్టెన్స్, వాళ్ళ ఉనికి కోసం మిగిలిన వారి యొక్క జాతులు అని అణచడం నిమిత్తం, వీళ్ళు అధికంగా హెచ్చించుకోవడం నిమిత్తము వాళ్ళ గ్రంథాలు రాసుకున్నారు. అంతే. అప్పుడే గ్రంథాలు వచ్చాయి. లెర్నింగ్ సిస్టమ్ కూడా వాళ్ళే నేర్చుకోవడం తప్ప మిగతా వాళ్ళు ఎవరికి లెర్నింగ్ సిస్టమ్ లేదు. అంటే కొన్ని మతాలలో లెర్నింగ్ సిస్టమ్ లేదండి. కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒకే ఒక రిలీజియన్, ఒకే ఒక మార్గంలో మాత్రం క్రింది నుంచి మీద వరకు, అంటే బాలుడి దగ్గర నుంచి అన్ని ఏజ్ గ్రూపుల వారు నేర్చుకోగల ఒకే ఒక్క మార్గం ఏదంటే, ఒకే ఒక్క రిలీజియన్ అంటే దట్ ఈస్ క్రిస్టియానిటీ. క్రిస్టియానిటీ నుంచే మిగిలినటువంటి వారి యొక్క రిలీజియన్ లో కూడా ఇలా లెర్నింగ్ సిస్టమ్ ఉండాలి అనేది వారు నేర్చుకున్నారు. ఈ మదరసా అన్నారు చూసారా ముస్లిమ్స్, వాళ్ళకి ఆ సిస్టమ్ అన్నది ఎక్కడి నుంచి వచ్చిందంటే మన దగ్గర నుంచే వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు ఆ సిస్టమ్ ని. ఓకే. అంటే క్రిస్టియన్ అంటే అర్థం ఏంటంటే లెర్నర్. అలాగా బ్రదర్ అంటే అవును. ఎలాగనంటే మీరు చూడండి, క్రిస్టియన్ అనే పదం మీకు బైబిల్లో 3 సార్లు మాత్రమే కనబడుతుంది. కేవలము 3 సార్లే. ఓకే. మరి ఇంకొక పదం ఉంది, అసలైన పదం. అసలు క్రిస్టియన్ అనక ముందు ఇంకొక పదం ఉంది మనకి. ఒకసారి మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుంచి ఒకసారి చదువుతామండి.
18 నుంచి. అయితే యేసు ఆ, వారి యొద్దకు వచ్చి ఉమ్, కాబట్టి మీరు చదవండి. వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్క అది. కుమారుని యొక్కయు కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. అంటే మనకి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. శిష్యులు బాగా అర్థం చేసుకోండి. శిష్యులు, డిసైపుల్స్. ముందు క్రిస్టియన్స్ గా చేయండి అన్న పదం రాలే. సమస్త జనులను శిష్యులుగా చేయుడి. నేను డిసైపుల్స్, మీకు డిసైపుల్ అన్న పదం లేకపోతే శిష్యులు అన్న పదము కంపేర్ టు క్రిస్టియన్ అన్న పదం. క్రిస్టియన్ అన్న పదం మీకు కొత్త నిబంధనలో 3 సార్లే కనబడుతుంది. మరి శిష్యులు అన్న పదం చాలా సార్లు కనిపిస్తారు. శిష్యులు అన్న పదము 270 కంటే ఎక్కువ సార్లు ఉన్నది. 270+ టైమ్స్ ఉంటుంది శిష్యులు అన్న పదం. ఓకే, శిష్యుడు అంటే లర్నర్, నేర్చుకునేవాడు. ఓకే, అంటే స్టూడెంట్. సమస్త జనులను నాకు స్టూడెంట్స్ ని చేయండి. స్టూడెంట్స్ కావాలి నాకు, స్టూడెంట్స్. సమస్త జనులను స్టూడెంట్స్ గా చేయండి. అది మనం మాట్లాడుకోవాలంటే యేసు ప్రభు వారికి ఎవరు కావాలంటే స్టూడెంట్స్ కావాలి. సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఓకే, అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం 26వ వచనం ఒకసారి తీయండి. అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోక్యలో శిష్యులుగా క్రైస్తవులు అనబడిరి. నా వాయిస్ వినబడుతుంది కదండి ఇప్పుడు? అంటే ల్యాప్టాప్ లో కనెక్ట్ అయ్యానండి నేను. ఇప్పుడు వినిపిస్తున్నాను బ్రదర్. ఓకే, మొట్టమొదట అంత్యొకయలో అక్కడ ఉందండి. ఏమనబడ్డారట? క్రైస్తవులు. అంత్యొకయలో క్రైస్తవులు అనబడ్డారు. అంటే నాకు ఇప్పుడు మీరు నాకు చెప్పాల్సింది ఏంటంటే, ఎవరు క్రైస్తవులు అనబడ్డారు? శిష్యులు. అది శిష్యులు క్రైస్తవులు అనబడింది. ఇప్పుడు చెప్పండి, శిష్యులు క్రైస్తవులు అనబడి. ఎంతమంది శిష్యులు అంటే ఏమనుకున్నాం? స్టూడెంట్స్ అనుకున్నాం, లర్నర్ అనుకున్నాం. అంటే స్టూడెంట్ లేకపోతే లర్నర్, నేర్చుకునేవాడు ఈక్వల్ టు క్రిస్టియన్. అవునా కదా? శిష్యులు క్రైస్తవులు అనబడింది. అంటే నేర్చుకునేవాడు ఈక్వల్ టు క్రైస్తవుడు. అంటే క్రైస్తవుడు అంటే నేర్చుకునేవాడు, నేర్చుకునేవాడు అంటే క్రైస్తవుడు అని అర్థం. ఓకే, క్రిస్టియన్ ఈక్వల్ టు స్టూడెంట్, స్టూడెంట్ ఈక్వల్ టు క్రిస్టియన్. ఓకే, ఇక్కడ అంటే నేను ఇక్కడ ఒక విషయం చూడండి. ఇతడు మంచి క్రిస్టియన్ అండి, బట్ ఇతను మంచి స్టూడెంట్ కాదండి అనడానికి అవకాశం ఉంటుందా? లేదు. ఉండదండి. ఇతను మంచి స్టూడెంట్ అండి, బట్ ఇతను మంచి క్రిస్టియన్ కాదండి అనడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. ఎందుకు? మంచి స్టూడెంట్ అంటే మంచి క్రిస్టియన్ అని అర్థం, మంచి క్రిస్టియన్ అంటే మంచి స్టూడెంట్ అని అర్థం. ఇప్పుడు క్రిస్టియన్ అంటే అర్థం ఏంటంటే స్టూడెంట్, క్రిస్టియన్ అంటే లర్నరు, క్రిస్టియన్ అంటే నేర్చుకునేవాడు. అందుకనే ఈ లెర్నింగ్ సిస్టమ్ అనేది దేవుడు
మనకు పెట్టింది. లెర్నింగ్ అన్నది నిరంతరము జరగాల్సినది. అది మొట్టమొదట మనం ఎరగవలసినటువంటిది. ఓకే, ఇక మీకు నేను దీని గురించి నేను మాట్లాడేటప్పుడు ఒక విషయాన్ని, అంటే దాని గురించి మాట్లాడాల్సింది ఏంటంటే, డెఫినేషన్ చెప్తానండి. ఇక్కడ గ్రీకులో వాడబడినటువంటి వర్డ్ ఈ డిసైపుల్ అనేటువంటిది, మెథటస్ అంటారండి. METHETS, మెథటస్ అంటారండి. మెథటస్ అంటే అర్థం ఏంటంటే, ఏ డిసైపుల్ ఈజ్ ఎ స్టూడెంట్. ఇన్ ఫ్యాక్ట్ ద వర్డ్ డిసైపుల్ మీన్స్ స్టూడెంట్ అని అర్థం అండి ఈ మెథటస్ అంటే. ఓకే, అంటే మన శిష్యులు అన్న పదాన్ని మనం చూసుకున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, క్రిస్టియన్ అంటే అది సంథింగ్ సమ్ ఒక డిఫరెంట్ వర్డ్. క్రిస్టియన్ అంటే ఒక హోదా, క్రిస్టియన్ అంటే మనకి ఒక మతానికి సంబంధించింది అని ఒక ఆలోచన ఉంటుంది. ఇక్కడ మనం ఎరగవలసింది ఏంటంటే, క్రిస్టియన్ అంటే నేర్చుకునేవాడు అని అర్థం. ఎప్పుడైతే నేర్చుకునేవాడు అని అర్థం వచ్చిందో, క్రిస్టియన్ అంటే ఎప్పుడు విధేయుడు అని అర్థం, ఎప్పుడు తగ్గించుకునేవాడు అర్థం. ఎప్పుడైతే విధేయుడు అవుతాడో, ఎప్పుడైతే తగ్గించుకుంటాడో, అప్పుడు ఆ వ్యక్తి నేర్చుకున్నవాడు అవుతాడు, నేర్చుకోగలడు అన్నమాట. సో ఇందులో ఈ మెథటస్ అన్న పదంలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, తనకు తాను తగ్గించుకొని నేర్చుకునేవాడు. అది అక్కడ మనం ఆలోచించవలసినటువంటి విషయము. ఓకే, సరే. ఇప్పుడు నేను ఒక విషయాన్ని చెప్తాను. అంటే డెఫినేషన్ గురించి కూడా మీతో నేను మాట్లాడాను. ఇంకా నేను మీకు ఒక విషయం చెప్తాను. లెర్నింగ్ సిస్టమ్ అంటే లెర్నింగ్ గురించి మన దగ్గర నుంచే ఇతరులు అడాప్ట్ చేసుకున్నారని చెప్పాను. ఒకసారి పాత నిబంధనకు వెళ్తే లెర్నింగ్ సిస్టమ్ ఉందో లేదో చూద్దాం, లెర్నింగ్ అనేది ఉందో లేదో చూద్దాం. ఒకసారి మీరు తీసినట్లయితే, పుస్తకం తీసినట్లయితే చూడండి. రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం మీరు తీసినట్లయితే మీకు ఒక పంచ 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదవండి. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలం ఇరుకుగానున్నది. చాలండి, చాలు. అంతటా ప్రవక్తల శిష్యులు అని పదం ఉందండి. ప్రవక్తలకి శిష్యులు ఉన్నారా? ఉన్నారండి. ప్రవక్తలకు శిష్యులు ఉన్నారంటే దాని అర్థం ఏం జరుగుతుంది అక్కడ? లెర్నింగ్ జరుగుతుంది. ఆయా ప్రాంతాల్లో ప్రవక్తలు ఏం చేస్తున్నారంటే, వచ్చి అక్కడ లెర్నింగ్ జరుగుతుందన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ప్రవక్తల శిష్యులు అన్న పదం మనకి కనబడింది. ఓకే, ఇలాగా మనకి ఈ లెర్నింగ్ సిస్టమ్ గురించి వాళ్ళు వచ్చి నేర్చుకున్నట్టుగా ఆ దారి నుంచి వెళ్తున్నప్పుడు ఇంకా మనం చూసినప్పుడు అంటే అక్కడ ఒకటి మన ప్రవక్తల శిష్యుల గురించి మనం అక్కడ పదం మాట్లాడుకున్నాం.
4వ అధ్యాయం అందులోనే 4వ అధ్యాయం మీరు చూసినట్లయితే 1వ వచనం చదవండి. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడినైన నా పెనిమిటి చనిపోయెను. అది ప్రవక్తల శిష్యులలో బాగా అర్థం చేసుకోండి. అంటే ఆ ప్రవక్త దగ్గర ఈయన శిష్యుడు ఎక్కడం చేస్తున్నాడు అంటే ఆ ప్రవక్త దగ్గర ఈయన నేర్చుకుంటున్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఓకే, అలాగే ఇక్కడ ఎలీషా అనేటువంటి ప్రవక్త, ఈ ప్రవక్త దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఒక శిష్యుడు గేహజీ. ఒక ఎగ్జాంపుల్ మీకు నేను చెప్తున్నాను అనమాట అండి. ఓకే, ఆ కనుక ఇలాగా పాత నిబంధనలు మనం చూసినప్పుడు ప్రవక్తల దగ్గర కొంతమంది నేర్చుకునే సిస్టమ్ అనేది ఉంది. ఇది మనం గుర్తుంచుకోవాలండి. ఇక మీరు అదే 4వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే ఇంకొక అందులోనే 38వ వచనం చూడండి. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షేమము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన అదే చూడండి, ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా అంటే ఇంకొక ప్రాంతానికి వెళ్ళారు. అక్కడికి రాగా ఆ దేశమందు క్షేమము కలిగి ఉన్నాడు. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి అని పదం ఉంది చూసారా. అంటే ఏ ఊరికి వెళ్తే ఆ ఊరిలో కొంతమంది శిష్యులు ఉన్నారు. అంటే ఈ ప్రవక్తలు ఆ శిష్యులకు కొన్ని విషయాలు నేర్పుతున్నారు ఆయా ప్రాంతాలకు తిరుగుతూ. సో పాత నిబంధనలో స్కూలింగ్ ఉంది, నేర్పించేవాడు ఉన్నాడు, నేర్చుకునేవారు ఉన్నారు అనే విషయాన్ని మనం మర్చిపోతాం. ఓకే, ఇప్పుడు మనం కొత్త నిబంధనకి వెళ్దాం. అంటే పాత నిబంధనలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనకి చాలా ఉంటాయి. ఒకరి దగ్గర ఒకరు నేర్చుకొని ముందుకు వెళ్ళినట్టుగా కనబడుతూ ఉంటుంది. ఓకే, మీకు కూడా ఎలీషా దగ్గర లేకపోతే ప్రవక్తల దగ్గర శిష్యులని చెప్పాను, ఎలీషా దగ్గర గ్యాజీ అని చెప్పాను. ఓకే, ఇంకా మీకు అలాంటి ఎగ్జాంపుల్ పాత నిబంధనలో మోషే దగ్గర యెహోషువ నేర్చుకున్నాడా లేదా? నేర్చుకున్నాడండి. యవ్వనస్తుడు అక్కడ మోషే పెద్దవాడు, ఈయన యవ్వనస్తుడు యెహోషువ. ఆయన నేర్చుకున్నాడు గనక నెక్స్ట్ బాధ్యత దేవుడు ఎవరికి అప్పగించాడండి? ఇశ్రాయేలు బాధ్యత యెహోషువకు. అంటే నేర్చుకున్న దాన్ని బట్టి కూడా దేవుడు ఆ వ్యక్తిని వాడుకోవడం అనేది ఉంటుంది. అంతే కదా. ఒక కంపెనీకి సామర్థ్యం ఉన్న వ్యక్తి కావాలా, అసమర్థుడు కావాలా? సామర్థ్యం ఉన్న వ్యక్తి. సామర్థ్యం ఉన్నవాడు పక్కన చేస్తే నీకు పనిరా తెలిప బయటగా అంటారు. అంతే కదా. అంటే లోకంలో ఒక కంపెనీకి ఒక వ్యక్తిని వాడుకోవాలంటే అతని క్యాలిబర్ చూస్తారు. నీలోని నాలోని ఆత్మీయమైనటువంటి సంబంధమైన జ్ఞానం ఉందనుకోండి, దేవుడు ఉపయోగించుకుంటాడు. అవును, అది వాస్తవం. కాబట్టి దేవునికి ఉపయోగపడాలంటే కూడా మనం కొంత నేర్చుకోవాలి. యెహోషువని దేవుడు అలాగే ఎన్నుకున్నాడు. మోషే పిల్లలు ఎందుకు ఎన్నుకోలేదు దేవుడు? మోషేకి పిల్లలు లేరా? వై యెహోషువ? అది మనం అర్థం చేసుకోండి. శిష్యుడు, నేర్చుకునేవాడు, విధేయత చూపువాడు. కొత్త నిబంధనకి వెళ్తాం. కొత్త నిబంధనకి వెళ్ళినట్లయితే నాకు టైమింగ్ తెలుస్తుందా? టైమింగ్ తెలియటం లేదు. ఎన్ని గంటలకు మనం వదలాలా? ఓకే బ్రదర్, ఇంకెంత టైం ఉంది మనకి? 10 minutes బిఫోర్ మీకు చెప్తానండి. ఓకే, నాకు ఆ విషయం చెప్పండి. కొత్త నిబంధనకి వెళ్ళాలి. కొత్త నిబంధనకి వెళ్ళినప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, స్కూలింగ్ ఉంది, టీచర్ ఉన్నారు. అవును, అవసరం. లెర్నింగ్ అనేది అవసరం. క్రైస్తవుడు అంటేనే స్టూడెంట్ అయినప్పుడు, స్టూడెంట్ అని అన్నప్పుడు, క్రైస్తవుడు ఈజ్వల్ స్టూడెంట్ అన్నప్పుడు స్టూడెంట్ నిరంతరం నేర్చుకోవాలి. నేర్చుకుంటూ ఉంటేనే అతడు బలపడతాడు, నేర్చుకుంటూ ఉంటేనే కుటుంబం బలపడుతుంది, నేర్చుకుంటూ ఉంటేనే అతడు ఇతరులకు ఉపయోగపడతాడు. అంటే ఇతరుల్ని రక్షణలోకి తీసుకురాలి. నేర్చుకుంటూ ఉంటేనే సంఘం బలపడతాడు.
నేర్చుకుంటూ ఉంటేనే దేవుడు అతను ఉపయోగించుకుంటాడు. ఇది మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఇక్కడ ఇంకొక ఉదాహరణ నేను చెప్తున్నాను. స్కూలింగ్ సిస్టమ్కి వచ్చేసరికి అపోస్తుల కార్యాలు ఒక్కసారి వెళ్దాం. అపోస్తుల కార్యాలకు వెళ్ళినట్లయితే 19వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం. 19వ అధ్యాయం ఎఫ్సి పట్టణానికి వచ్చేసారు. ఆయన పౌలు గారు ఎఫ్సి పట్టణానికి వచ్చారు. ఎఫ్సి పట్టణానికి వచ్చిన తర్వాత 8వ వచనం మనం చదువుతాం. తర్వాత అతడు ఉమ్. సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రవేశించుచు ప్రసంగించుచు దేవుని ప్రసంగించు. రాజ్యం గూర్చి తర్కించుచు ఒప్పించుచు ధైర్యంగా మాట్లాడుచు 3 నెలలు గడిపే. అది సమాజ మందిరంలో పౌలు గారు అక్కడికి వెళ్ళి ప్రసంగిస్తూ ఉన్నాడు. ఆయన 3 నెలలు గలిపాడన్న దేవుని రాజ్యాన్ని గూర్చి చెప్తున్నాడు. అంటే సంఘము సబ్జెక్ట్ ఏంటంటే సంఘము దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తున్నాడు ఆయన. అయితే 9వ వచనం, కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహం ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకొని ప్రతి దినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచు వచ్చాను. వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే ఎప్పుడైతే సబ్జెక్ట్ డీల్ చేయడం జరిగిందో కొంతమందికి నచ్చలేదు. ఈ మార్గము అని పదం ఉంది. ఈ మైక్ ఆఫ్ చేయండి. ఎవరు? రమ్య సిస్టర్, రమ్య గారు. ఓకే. ఇక్కడ ఈ మార్గమును దూషించుచున్నందున అంటే వాళ్ళకి ఆ ల్యాండింగ్ అందులో ఉన్న సబ్జెక్ట్ వాళ్ళకి నచ్చలే. అతడు వారిని విడిచి, అంటే ఇబ్బంది ఏర్పడింది వారి చేత. శిష్యులను ప్రత్యేకపరుచుకొని అనే పదం ఉందండి. ఎవరిని ప్రత్యేకపరుచుకున్నాడంటే ఇక్కడ శిష్యులను స్టూడెంట్స్ ఉన్నారు. టీచర్ ఎవరంటే పౌలు గారు. ఎవరి వల్ల ఇబ్బంది అయిందో వాళ్ళని పక్కన పెట్టేసి కొందరు ప్రత్యేకపరుచుకొని, అంటే ఎవరు? శిష్యులను, స్టూడెంట్స్ ని ప్రతి దినము తురను అను ఒకని పాఠశాలలో, అంటే ఒక యూదుడి యొక్క పాఠశాల. బహుశా యూదులకి ఎప్పుడు లెర్నింగ్ సిస్టమ్ ఉంటుంది. ఎప్పుడు కూడా యూదుల అంటే పాత నిబంధనలో మనం చూసాం ప్రవక్తలకు శిష్యులు ఉన్నారని. అసలు అక్కడ ఎక్కడి నుంచి వచ్చిందంటే అక్కడ లెర్నింగ్ సిస్టమ్ ఉంది. యూదులు ఖచ్చితంగా వారి పిల్లలకి నేర్పుతారు. సమాజ మందిరాలకి అటాచ్మెంట్, అంటే సమాజ మందిరాలు ఎలాగుంటాయంటే ఇలా స్క్వేర్ లో ఉంటాయి. స్క్వేర్ లో అంటే చిన్న సమాజ మందిరాలు ఉంటాయి, పెద్ద సమాజ మందిరాలు కూడా ఉంటాయి. ఆ చిన్న సమాజ మందిరంలో లెర్నింగ్ సిస్టమ్ అనేది అక్కడ ఉండదు. పెద్ద సమాజ మందిరాలు ఉంటాయి. అంటే ఇలా పెద్దవి కడతారు స్క్వేర్ షాప్ లో పెట్టేటప్పుడు. ఆ పైన మేడ పైన కూడా గదులు ఉంటాయి. ఆ గదులు లెర్నింగ్ ఇస్తారు. క్లాస్ రూమ్స్ అన్ని కూడా. సమాజ మందిరాల్లో యూదుల పిల్లలకు టీచింగ్ చేసేవారు. అక్కడి నుంచి వచ్చిన సిస్టమ్నే ఈ ముస్లిమ్స్ అడాప్ట్ చేసుకున్నారు. మీకు అర్థమై ఉంటది. మసీదులలో ఈ స్కూలింగ్ సిస్టమ్, క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేసుకుంటారు, పిల్లలకి నేర్పుతారు. యూదులు కూడా 1 నుంచి 12 సంవత్సరాలు ఖచ్చితంగా నేర్చుకోవాలి. అక్కడికి వెళ్ళి 12 సంవత్సరాలకి కంప్లీట్ గా ధర్మశాస్త్రం నేర్పేస్తారు వాళ్ళు. 13th ఇయర్కి వెళ్ళేసప్పటికి 13th ఇయర్ లో మగ పిల్లలకి బార్ మిజ్వా అనేటువంటి ఒక ఫంక్షన్ చేస్తారు వాళ్ళు. బార్ మిజ్వా, ద సన్ ఆఫ్ కమాండ్మెంట్ అని అర్థం. ఎందుకు ఈ ఫంక్షన్ చేస్తారండి అంటే అక్కడ నుంచి సిన్ అకౌంటబిలిటీ అని అర్థం. అంటే వాడు తప్పు చేస్తే ఇప్పుడు నువ్వు జవాబుదారివి అని చెప్పడానికి. ఎప్పుడు 12 సంవత్సరాలు బాగా నేర్పి ఒక ఫంక్షన్ చేసి 13వ సంవత్సరం నుంచి నువ్వు దేవునికి లెక్క చెప్పుకోవాలని వదిలేస్తారు. స్టేజ్ మారిందనమాట. 13 అంటే టీనేజ్కి వచ్చిన తర్వాత అతడు దేవునికి నువ్వు లెక్క చెప్పాలి అని చెప్పి ఆ ఫంక్షన్ చేసి వదిలిపెడతారు. అది 12 సంవత్సరాలకు బాగా నేర్పుతారన్నమాట అక్కడ ధర్మశాస్త్రం అంతటిని కూడా. అందుకోసమే
యూదులకు చదువు నేర్పేవారు, అక్షరాలు చదువు నేర్పేవారు. సేమ్ సిస్టమ్ ఎక్కడొచ్చింది? ఇదే అడాప్ట్ చేసుకున్నారు ముస్లిమ్స్. ఓకే, అందుకోసమే ఈ తురన్ను అనేటువంటి వ్యక్తి కూడా ఆయనకు ఒక పాఠశాల ఉంది, యూదులకు నేర్పుతాడు. ఆ పాఠశాలలో ఈయన పట్టుకొచ్చాడు. ఎక్కడ? ఆ సమాజ మందిరంలో ఆ ఆ ఆ, ఉన్నటువంటి శిష్యులను ప్రత్యేకపరుచుకొని, అతని మాట విన్న వాళ్ళని ప్రత్యేకపరుచుకొని తుర్రను అనుకున్న పాఠశాలలో తర్కించుచు వచ్చెను. ఎప్పుడెప్పుడు? ఎప్పుడెప్పుడు? 2 ఏండ్ల వరకు ఇలాగూ జరిగింది. ఆ, అది అంత ముందుకెళ్ళిపోండి. ఎప్పుడెప్పుడు అన్నాను అంతగాని ఎన్ని సంవత్సరాలు అనలే. ప్రతి దినము ఉంది కదా అక్కడ వచ్చును, 9వ వచనం. ప్రతి అంతే. దినము, అది ప్రతి దినము తుర్రను అని ఒక పాఠశాలలో తర్కించుచు వచ్చాను. అప్పుడు చూడండి 10వ వచనం, ఇప్పుడు చదవండి బ్రదర్. 2 ఏండ్ల వరకు ఇలాగనే జరిగాను గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభు వాక్యము వినిరి. చాలండి. తుర్రను అనే పాఠశాల బయటకు వచ్చింది కదండి, ఈ పాఠశాల బయటకు వచ్చింది కదా. ఈ తుర్రను అన్నటువంటి పాఠశాలలో ఈ సెక్యులర్ ఎడ్యుకేషన్ చెప్తారు యూదులకి. అక్కడ గ్రీకులు కూడా వచ్చారు చూసారా? అదే సమాజ మందిరంలో గ్రీకులు రాలేరు, వాళ్ళ అన్యులు. అక్కడి నుంచి బయటకు వచ్చేసి అక్కడ గొడవ జరగడం వాళ్ళు బయటకు వచ్చేసారు. వచ్చి శిష్యులు ప్రత్యేకపరుచుకొని అక్కడ యూదులకును అలాగనే గ్రీసు దేశస్థులకును కూడా వాక్యం చెప్పాడు 2 సంవత్సరాలు. ఇక్కడ స్కూలింగ్ జరిగింది, స్కూల్ ఏర్పడింది, స్కూల్ సిస్టమ్ ఉంది, లెర్నింగ్ సిస్టమ్ ఉంది, టీచర్ ఉన్నాడు, ఆయన విద్యార్థులు ఉన్నారు. అది మనం అంటాం. అంటే క్రొత్త నిబంధనలో కూడా స్కూల్ ఉందా? ఉంది. బైబిల్ స్కూల్ ఉందా? ఉంది. ఇక్కడ నేను చెప్తున్నాను, ఒకవేళ స్కూల్ పేరు మనం అనుకుంటే తుర్రన్ను అని పాఠశాల అనుకుందాం. అలాగే 2 టీచర్ ఎవరు? పౌలు గారు. ఓకే. విద్యార్థులు ఏ దేశస్తులు? గ్రీకులు, ఆసియాలో ఉన్న యూదులు. ఆసియాలో ఉన్నవాళ్ళు. ఓకే. నెక్స్ట్ కోర్సు ఎన్ని ఇయర్స్ డ్యూరేషన్? 2 సంవత్సరాలండి. 2 సంవత్సరాల కోర్స్. సబ్జెక్ట్ ఏం డీల్ చేస్తున్నాడు ఈయన? దేవుని రాజ్యం. రాజ్యం గురించి. అది బాగా కనిపెట్టారండి బ్రదర్, దేవుని రాజ్యం సబ్జెక్ట్. ఎస్, దేవుని రాజ్యం సబ్జెక్ట్. ఓకే. టైమింగ్స్ 2 ఏండ్లు. టైమింగ్స్, డ్యూరేషన్ అనలేదు, ఎన్ని సంవత్సరాల కోర్స్ అని అడగలేదు. టైమింగ్స్ చెప్పే, టైమింగ్స్ ప్రతి దినం. ఎస్, ప్రతి దినము అంటే ఎప్పుడు జరిగి ఉండొచ్చు క్లాసెస్ అని అంటే, వీళ్ళు మార్నింగే లెగిసిపోవడం అలవాటు వీళ్ళకి. 4 గంటలకల్లా 5 గంటలకల్లా రెడీ అయిపోయి పొలాల్లోకి వెళ్ళిపోతారు, లేకపోతే సముద్రంలోకి వెళ్ళిపోతారు వేటకి. పనులు చేసుకొని ఎప్పుడు వస్తారు తెలుసండి? 10-11 అల్లా మళ్ళా వచ్చేస్తారు. వచ్చేస్తే 11 నుంచి 12, లేకపోతే 12 నుంచి 1 గంట, లేకపోతే 11 నుంచి 1 గంట ఖచ్చితంగా క్లాసులు జరిగి ఉండాలి. 1 గంటకు భోజనం చేసేస్తారు, లేకపోతే 12కి భోజనం చేస్తారు, లేకపోతే ఉదయం అంతా వచ్చేసిన మధ్యాహ్నానికి వచ్చేస్తారు. మధ్యాహ్నం నుంచి ఒకవేళ మీకు 3-4 వరకు 3 వరకు జరిగే అవకాశాలు ఉంటాయి. లేదు మధ్యాహ్నం నుంచి మళ్ళీ వెళ్ళిపోతారట కొంతమంది పనులకి, మళ్ళీ 5-6కి వచ్చేసిన వాళ్ళు ఉంటారండి. 5 చీకటి పడేసరికి 5-6కి వచ్చేస్తారండి. వీళ్ళకి టైమింగ్ ఎలాగుంటుందంటే, సఫిషియంట్ టైం ఇప్పుడు పగలంతా ఒకవేళ పని చేసుకున్నా కరెక్ట్ గా 6-7 నుంచి అప్ టు 9-10 వరకు కూడా చెప్పుకునే అవకాశం ఉంది. ఆ రోజులో వారు పనులకి ఉదయాన్ని వెళ్ళి రావడము, మరలా వెళ్ళి రావడం అనేది జరిగేది. ఈ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో, మధ్యాహ్నం గ్యాప్ కానీ లేకపోతే రాత్రి గ్యాప్ కానీ. మీరు ఇంకొక విషయం ఏంటంటే, కొన్ని సందర్భాల్లో పౌలు గారు వెళ్తున్నప్పుడు ఆయా ప్రాంతాలకి రాత్రులు ఎక్కువ మాట్లాడాడు. అంటే వీళ్ళు ఆ పగలకు 1 గంట 2 గంటలు, లేదంటే రాత్రులు ఆ భోజనాలు చేసిన తర్వాత వచ్చేస్తారండి వీళ్ళందరూ కూడా. లేకపోతే వచ్చి అక్కడ భోజనాలు ఏర్పాటు చేసుకునే పరిస్థితులు ఉంటాయి.
ఇక్కడ కంటిన్యూగా ఎవ్రీడే కనుక అక్కడ నైట్ టైం ఒకవేళ భోజనాలు చేసి వచ్చేసేటట్టయితే 7 నుంచి స్టార్ట్ అయిపోద్ది అనమాట క్లాసెస్. అంటే ఎలాగ స్కూలింగ్ జరిగింది, ఎలాగ పౌలు గారు కష్టపడ్డారు, ఎన్ని సంవత్సరాలు ఎఫ్ఎసి పట్టణంలో ఒక్క గొప్ప అలజడి వచ్చేసింది అనమాట. అనేకులు ఆ ఎఫ్సి పట్టణంలో ఉన్నటువంటి ఆ దేవతను పూజించే, ఎవరో దేవత పేరు డయానా, ప్రపంచంలోనే ఫేమస్ ఆ దేవత. ఆ దేవత యొక్క టెంపుల్ చూడడానికి, ఆ దేవతల బొమ్మలు కొడుక్కోవడానికి, ఆ దేవతల దగ్గరికి వచ్చి వ్యభిచారం చేసి వెళ్ళిపోవడానికి వచ్చేవారు చాలా మంది. డయానా దేవత అంట, ఫేమస్ బాగా. అలాంటి దేవతలకు సంబంధించిన మంత్రాల పుస్తకాలు ఉంటాయి అక్కడ. ఆ కొనుక్కొని పడిపోతారు. టూరిస్ట్ ప్లేస్ అది. ఆ టెంపులే ఒక వింత. 126 స్తంభాలు అది, 5 అంతస్తుల బిల్డింగ్ అది. ఓకే, అంత అంత ఫేమస్. అయితే అయితే అలాంటి పరిస్థితుల్లో కూడా 2 సంవత్సరాల వాక్యం ఏం చేసిందంటే వాళ్ళ మంత్రాల పుస్తకాలన్నీ తగలెట్టే పరిస్థితి వచ్చింది. కొన్ని వేల రూపాయల పుస్తకాలు. అక్కడ చేసిన పని అతడు ఆసియానంతటిని కదిలించిందట. ఒక్క వ్యక్తి, ఒక్క స్కూలు ఆసియా అంతటిని కదిలించేసిందట. భూమిని తలక్రిందులుగా చేసిన వాడనండి. గొప్ప గలిబిలు ఏర్పడిందటండి. వ్యాపారాలు పడిపోయేటండి. ఒళ్ళుమన్నారు వ్యాపారస్తులందరూ. అంటే స్కూలింగ్ అంత ఎఫెక్టివా? ఎస్. స్కూల్ నేర్చుకోవడం అనేది చాలా ఎఫెక్టివ్నెస్ చేస్తుంది. మన స్థానిక సంఘాలు అభివృద్ధి చెందాలంటే, సంఖ్యలోనే అభివృద్ధి చెందాలంటే అక్కడ స్కూల్ ఉంటే, లెర్నింగ్ సిస్టమ్ ఉంటే, బైబిల్ క్లాసెస్ నడిస్తే చాలా అద్భుతంగా ఎదుగుతాయి. అవునండి, మేము మా ప్రాంతాల్లో స్కూల్స్ని ఏర్పాటు చేసి సంవత్సరానికి నెలకొకరు చెప్పున 24 మందికి బాప్తిసం ఇచ్చే రోజులు ఉన్నాయి. సంవత్సరానికి 12, మినిమం 12 నెలకొకటి చెప్పిన సంవత్సరానికి 12 మందికి మినిమం బాప్తిసాలు ఇచ్చే పరిస్థితులు స్కూల్స్ వల్ల. ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. ఒక స్కూల్ పనిచేసాం. ఒక్క స్కూలు ఒక్క సంవత్సరం పనిచేస్తే ఆ స్కూల్లో 25 మందికి బాప్తిసం ఇచ్చామండి. 2 టీచర్లు, సబ్జెక్ట్ ఒకే సబ్జెక్ట్ 1 year. అంత ప్రభావితం చూపించింది. అంటే లెర్నింగ్ ఎంత ఇంపార్టెంట్ అనేది మనం నేర్చుకోవాలి. సో ఇప్పుడు పాత నిబంధనలో స్కూలింగ్ ఉంది, కొత్త నిబంధనలో స్కూలింగ్ ఉంది. పౌలు దగ్గర నేర్చుకున్నారు చాలా మంది. తిమోతి నేర్చుకున్నాడు, తీతు నేర్చుకున్నాడు. సుమారుగా 20 మంది బ్యాచ్ ఉన్నారు ఆయన దగ్గర. ఆయనతో పాటు పరిచయం చేసిన వాళ్ళు. జత పని వారిని పదాన్ని ఉపయోగించాడు. ఆయన దగ్గర యవనస్తులను ప్రియుడు, కుమారుడు అని పదాన్ని ఉపయోగించాడు. వారి అందరికీ ఇక్కడ ట్రైన్ అప్ చేశాడు. స్కూలింగ్ ఉంది. ఓకేనండి. మరి యేసుప్రభు దగ్గరకు వచ్చామనుకోండి, సెకండ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ యేసుప్రభు దగ్గరకు వచ్చామనుకోండి. యేసుప్రభు దగ్గర ఎంతమంది ఉన్నారు? 12 మంది. నేర్చుకున్నారా, నేర్చుకోలేదా? నేర్చుకున్నారు. 3.5 సంవత్సరాల ట్రైనింగ్. టీచర్ ఆయన, విద్యార్థులు 12 మంది. ఓకే, నేర్చుకున్నారు ఆయన. నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతున్నో వాటన్నింటినీ గైకొనుడని వారికి బోధించుడి. సబ్జెక్ట్ మీకు ఇచ్చేసాను, ఈ సబ్జెక్ట్ ఇతరులకు చెప్పండి. చూసారా? కాబట్టి యేసుప్రభు వారు దగ్గర స్కూలింగ్ జరిగింది, లెర్నింగ్ సిస్టమ్ ఉంది. క్రిస్టియానిటీ అంటేనే లెర్నింగ్ సిస్టమ్. క్రిస్టియానిటీ అంటేనే లెర్నింగ్ సిస్టమ్. క్రిస్టియానిటీ అంటేనే స్టూడెంట్. అంటే ఇప్పుడు మనకందరికీ ఒక బాధ్యత, మన బ్రతుకునంత కాలం నేర్చుకోవాలి. నువ్వు ఎంతకాలం క్రిస్టియన్ గా ఉంటావు అని అడిగితే 5 సంవత్సరాల,
10 సంవత్సరాల బ్రతికినంత లైఫ్ లాంగ్ క్రిస్టియనే. మరి లైఫ్ లాంగ్ క్రిస్టియన్ అంటే లైఫ్ లాంగ్ ఎవరు నువ్వు నేను లెర్నర్. లెర్నర్, స్టూడెంట్ నేను. అంటే నేను నేర్చుకోవడానికి ఇష్టపడాలి, నేర్చుకోవడానికి టైం ఇవ్వాలి, నేర్చుకోవడానికి సెల్ఫ్ స్టడీ అవ్వచ్చు, లేకపోతే ఇంకొకరి దగ్గర నేర్చుకోవచ్చు. ఒకటి. ఇంకొకటి నేను ఒక పాయింట్ చెప్పాను. అతనికి సామర్థ్యం ఉంటే దేవుడు అతను ఉపయోగించుకుంటాడు. ఈ రోజు పౌలు గారిని వినియోగించుకున్నాడు టీచర్ కింద. పౌలు గారికి సామర్థ్యం ఉందా లేదా? ఉన్నదండి. చాలా. ఉందండి బాబు. మామూలుగా కాదు. అతని జ్ఞానం మామూలుది కాదు. ధర్మశాస్త్రం నూరు పోస్తాడు. ఒక మాట అన్నాడు, గమాలియేలు పాదముల యొద్ద. అంటే ఆయన టీచర్ ఎంత గొప్పోడో చూడండి. గమాలియేలు పాదములు, గమాలియేలు వద్ద అనొచ్చు కదా, గమాలియేలు పాదముల యొద్ద ఏంటి? ఇప్పుడు మీలో ఎవరైనా ప్రసన్న గారి పాదాల యొద్ద నేర్చుకున్నాం అంటారా? అనగలరా? అంటే ఇక్కడ ఆ మాటను ఉపయోగించారంటే ఆయన హైలీ ప్రొఫెషనలైజ్డ్. గమాలియల్ ఏ యూనివర్సిటీలో చదువుకున్నాడు, ఏటిదంతా హిస్టరీ, మహామేధావి. ఇప్పుడు మీకు చిదంబరం తెలుసు, ఫైనాన్స్ మినిస్టర్. ఆయన పేరు, ఇంకొక ఆయన పేరు మనకి ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ గా ప్రణబ్ ముఖర్జీయా, మన్మోహన్ సింగ్ అండి. మన్మోహన్ సింగ్. యాస్, మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్, చిదంబరం ఇద్దరు అమెరికాలో ఉన్నటువంటి హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్, యూనివర్సిటీ టాప్ మోస్ట్ పర్సన్ దగ్గర ఆయన ఈ ఫైనాన్స్ నేర్చుకున్నారండి. వాళ్ళు ఆయన దగ్గర వరల్డ్ ఆయన దగ్గర నలుమూల నుంచి వచ్చి నేర్చుకుని ఉంటారండి. హైలీ ఎడ్యుకేటెడ్ ఫైనాన్స్ మీద. అలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకుని వచ్చిన వాళ్ళు ఇండియాలో ఒకసారి ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తే 2 days లో లేపేశారు. 2 days లో చక్కబెట్టేశారు వీళ్ళిద్దరు కలిసి. విత్ ఇన్ 2 days లో ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తే. అంతటి మేధావులు వీళ్ళిద్దరు. అంటే అలాంటి వ్యక్తి, అప్పుడు ఆ రేంజ్ లో ఉన్నటువంటి వ్యక్తి వారి పాదాల దగ్గర, అంటే దాని అర్థం ఏంటంటే హైలీ నాలెడ్జ్డ్ పర్సన్ దగ్గర నేర్చుకున్నారు. హైలీ ప్రొఫెషనలైజ్డ్ అన్నమాట. అందుకనే పౌలు అలాంటి వ్యక్తి దగ్గర నేర్చుకున్నాడు కనుక, ధర్మశాస్త్రం నూరు పోసాడు కనుక, దేవుడు ఎవరిని పట్టుకున్నాడంటే ఆయన పట్టుకున్నాడు. ఆయన పట్టుకున్నాడంటే ఎటువంటి వాడిని ఎటువైపు తిప్పాడు తెలుసా? కంప్లీట్ నెగిటివ్ లో ఉన్న వ్యక్తిని పాజిటివ్ లో లాక్కొచ్చాడు దేవుడు. ఎందుకంటే ఆయనతో పని ఉంది. నువ్వు నేర్చుకుంటే దేవుడు నీకు పని చెప్తాడు. నువ్వు నేర్చుకుంటే నువ్వు దేవునికి ఉపయోగపడతావు. నువ్వు నేర్చుకుంటే నువ్వు నెగిటివ్ లో ఉన్న పాజిటివ్ లోకి తీసుకొస్తావు. నువ్వు నేర్చుకుంటే నిరంతరము నీకు పని ఉంటుంది. సో నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టీచర్ చాలా ఇంపార్టెంట్. టీచర్ చూడండి, అక్కడ ఎలీషా లేకపోతే ప్రవక్తలు టీచర్స్. ఒక గైడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ స్టడీ ఓకే, బట్ సెల్ఫ్ స్టడీ ఇస్ నాట్ ఆల్వేస్ ఏ ప్రాస్పర్. అంటే ప్రాస్పర్డ్ అంటే అది ఎప్పుడు ఫలితాన్ని ఇచ్చేది కాదు ఒక్కొక్కసారి. ఎందుకంటే సాతాను లాక్కెళ్ళిపోతాడు ఒక్కోసారి. సెల్ఫ్ స్టడీ నుంచి ఒకసారి లాక్కెళ్ళిపోతాడు సాతానుడు ఒక్కోసారి. అందుకనే పౌలు గారు కూడా అంటారు, నేను అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులు. అక్కడ ఉన్న అద్భుతమైనటువంటి పదం ఏంటంటే అనేక సాక్షుల ఎదుట. అంటే నువ్వు చెప్పింది 10 మంది అంగీకరించాలి, 10 మందికి యోగ్యమైనది అయి ఉండాలి. అందుకనే రహస్యముగా కాక సత్యమైతే ఓపెన్ లో చెప్తాం. అది అబద్ధ బోధ అయితే ఎలా చెప్తాడు? రహస్యంగా చెప్తాడు, 4 గదుల మధ్యలో చెప్తాడు, ఓపెన్ గా చెప్పలేడు. అంటే అనేక సాక్షుల ఎదుట అని పదాన్ని ఉపయోగించారు. ఓకే, అంటే అర్థం ఏంటనమాట ఇక్కడ మరి నువ్వు నేర్చుకుంటే అంత ఒక టీచర్ అనేది చాలా ఎసెన్షియల్. నువ్వు నేర్చుకోవాలంటే టీచర్ అనేది చాలా ఎసెన్షియల్. పౌలు గారు అలా నేర్చుకున్నారు. అతని దగ్గర దేవుడు అతను ఉపయోగించుకున్నాడు. సో ఒక టీచర్ అవసరము. ఇంకా టీచర్ అవసరం అని చెప్పడానికి మరొక ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను.
ఏం చెప్తానంటే అది ఎగ్జాంపుల్ చెప్పి మేము ముగిస్తాను. అంటే ఈ రోజు లెర్నింగ్ ఇంపార్టెన్స్ మీకు చెప్తాను. నేను స్టూడెంట్‌ని. క్రిస్టియానిటీ అంటేనే లెర్నింగ్. ఆల్వేస్ లెర్నింగ్. లైఫ్ లాంగ్ లెర్నింగ్. ఆ టీచింగ్‌లో నేనెప్పుడు ఉండాలి. నేర్చుకునేవాడుగా ఉండాలి. నేర్పించేవారు ఉండాలి. నేర్పించేవారి దగ్గరికి వెళ్లి విధేయత చూపి నేర్చుకోవాలి. ఇది ఇది ఈ రోజు ఇంపార్టెన్స్ అన్నమాట. అసలు క్రిస్టియానిటీ రిలీజియన్ అనేది దేనితో ముడిపడి ఉంది అంటే లెర్నింగ్ సిస్టమ్‌తో ముడిపడి ఉంది. పాత నిబంధన ధర్మశాస్త్రం నేర్పడానికి కూడా వాళ్ళ స్కూలింగ్ ఉంది. కొత్త నిబంధనలో కూడా స్కూలింగ్ ఉంది. అది నేను చెప్పేది. స్కూల్ సిస్టమ్ ఉందని చెప్పేది. ఒకాయన రథం మీద వస్తున్నాడు నపుంసకుడు. అతనికి తెలపడానికి ఎవరిని పంపాడు దేవుడు? అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలో. పిలుపు గారిని. ఆ! ఫిలిప్పుని పంపించాడు ఆయన. ఆయన వస్తాడు. నువ్వు వెళ్లి ఎదుర్కో. ఆయన రథం నుంచి యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు ఆయన యేసుప్రభు వారి గురించి. చదువుతూ ఉన్నప్పుడు రథం వెళ్ళిపోతుంటే రథాన్ని ఫాలో అయ్యాడు ఆయన. రథాన్ని ఫాలో అయ్యి అంటున్నాడు ఆయన అక్కడ నపుంసకుడు, నీవు చదువుచున్నది నీకు అర్థమగుచున్నదా? నాకు ఎవడైనా దారి చూపుకుంటే నేను ఎలాగో తెలుసుకోగలను అన్నాడు. రథం ఎక్కి కూర్చో అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఒక టీచర్ నీడ్ అనేది ఎప్పుడు అవసరం ఉండాలి. ఎప్పుడు ఉండాలి. ఎప్పుడు ఉంటుంది. ఒక టీచర్ దగ్గర నేర్చుకోవాలన్న. ఎందుకంటే ఆ గైడెన్స్ అనేది ఎప్పుడు ఇంపార్టెంట్. మీరు ఎప్పుడు టూరిజంకి వెళ్ళేవారు అనుకోండి, ఖచ్చితంగా టూరిజంకి వెళ్ళారంటే పక్కన ఒక గైడ్ ఉండాలి. తెలియని ప్రాంతానికి వెళ్ళామనుకోండి, ప్రతి చోట గైడ్ ఉంటారు అక్కడ. ఆ గైడ్ తీసుకెళ్లి ఇది అదే అదే అని చెప్తూ ఉంటాడు. అవసరం. దేశం కాని దేశంలోకి వెళ్ళామనుకోండి, మనం ఎక్కడికి వెళ్ళాలో ఏమీ తెలియదు. నేను పోయినసారి నేను దుబాయ్ వచ్చాను. ఈరోజు దయానిధి గారు ఉన్నారు కాబట్టి దగ్గరుండి అన్ని చూపించారు ఆయన. నా ఆయనతోటి నేను వెళ్ళాలంటే చాలా చాలా కంగారు పడాలి, చాలా బాధపడాలా, చాలా ఇబ్బంది పడాలా. ఎక్కడ మోసం జరుగుతుందో ఏటో చెప్పలేం. గైడ్ ఇంపార్టెంట్ అంటాను నేను. నువ్వు నేర్చుకోవాలంటే గైడ్ ఇంపార్టెంట్. దేవుడు అక్కడ పంపించాడు ఆయన ఫిలిప్ని. అందుకని నాకు దారి చూపుకుంటే, నాకు ఎవరైనా తెలియపరచుకుంటుంటే ఎలాగో తెలుసును? రథం వచ్చి కూర్చో, రథంలోకి వచ్చి కూర్చో చెప్పాడు ఆయన. నువ్వు చదువుతుంది ఎవరి కోసం అంటే అని మొదలు పెట్టాడు ఆయన. యేసు ప్రభు వారి గురించి మొదలు పెట్టాడు. అంతే, వెంటనే దారిలోనే బాప్తిసం పొందాడు. అంటే ఒక టీచర్ చాలా ఇంపార్టెంట్, ఒక గైడ్ చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని మర్చిపోయాను. సో ఈ రోజు మీతో నేను మాట్లాడింది పాత నిబంధన నుంచి కొత్త నిబంధన నుంచి. స్కూలింగ్ ఉంది, లెర్నింగ్ ఉంది. క్రిస్టియానిటీ అంటేనే లెర్నింగ్. క్రిస్టియానిటీ అంటేనే ఆల్వేస్ ఎల్లప్పుడూ నేర్చుకునేవాడు. కనుక దాని విషయంలో నేర్చుకోవడానికి నేను వేగురు పడాలి. నేర్చుకుంటే దేవుడు నన్ను ఉపయోగించు. నేర్చుకుంటే నేను బలపడతాను. నేర్చుకుంటే నా పిల్లలు బాగుపడతారు. నేర్చుకుంటే నా భార్య బాగుపడుతుంది. నేర్చుకుంటే నా భర్త బాగుపడతాడు. నేర్చుకుంటే స్థానిక సంఘం బాగుపడుతుంది. నేర్చుకుంటే నా ద్వారా కొన్ని ఆత్మలు రక్షింపబడతాయి. నేర్చుకుంటూ ఉంటేనే సువార్త బయటికి వెళ్తూనే ఉంటుంది. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఓకే, సో ఇప్పుడు క్రిస్టియానిటీ నుంచే నేర్చుకునే సిస్టమ్. మీకు ఇంకో విషయం తెలుసా? ఈ మధ్యన హిందూస్ కూడా లెర్నింగ్ సిస్టమ్ పెడుతున్నారు తెలుసా మీకు? వాళ్ళు ఎందుకు ఈ మతం ఇంత విపరీతంగా ఇండియాలో అభివృద్ధి చెందుతుంది, స్ప్రెడ్ అవుతుంది అని వాళ్ళు అనుకుని ఆరాలు తీస్తే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే వీళ్ళకి ఎవ్రీ సండే టీచింగ్ ఉంటది. అందుకోసం మనం టీచింగ్ చేయాలని ఈ మధ్యన వాళ్ళు కూడా ఈ డప్పులు డాల్లో వేసి పాటలు పాడుతూ అక్కడ ఈ ప్రసంగం చేయడం మొదలు పెడుతున్నాడు ఆయన. ఈ మధ్య నేర్చారు వాళ్ళు కూడా, వాళ్ళని బలపరుచుకోవడానికి వాళ్ళ మతాన్ని. ఎస్, లెర్నింగ్ సిస్టమ్ స్ట్రెంగ్థెన్స్ ద రిలీజియన్ అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఓకే, సో ఇప్పుడు నేను చివరగా నేను చెప్పేది ఏంటంటే, సహోదరులు నేను కూడా మాట్లాడుకుంది ఏంటంటే, ఏదో వచ్చాము, ఏవో 2 విషయాలు చెప్పాను, నేను వెళ్ళిపోయాను అన్నది కాదు. ప్రతి బుధవారం కాదు, ప్రతి నెలకి 3వ బుధవారం నేను మీతో కనెక్ట్ అయ్యేలాగా, తర్వాత 3వ బుధవారం నేను మీతో కనెక్ట్ అయ్యేలాగా, 4వ బుధవారం నేను మీతో కనెక్ట్ అయ్యేలాగా, 5వ బుధవారం నేను మీతో కనెక్ట్ అయ్యేలాగా, 6వ బుధవారం నేను మీతో కనెక్ట్ అయ్యేలాగా, 7వ బుధవారం నేను మీతో కనెక్ట్ అయ్యేలాగా, 8వ బుధవారం నేను మీతో కనెక్ట్ అయ్యేలాగా, 9వ బుధవారం నేను మీతో కనెక్ట్ అయ్యేలాగా, 10వ బుధవారం నేను మీతో కనెక్ట్ అయ్యేలాగా, 11వ బుధవారం నేను మీతో కనెక్ట్ అయ్యేలాగా, 12వ బుధవారం నేను మీతో కనెక్ట్ అయ్యేలాగా, 13వ బుధవారం నేను మీతో కనెక్ట్ అయ్యేలాగా, 14వ బుధవారం నేను మీతో కనెక్ట్ అయ్యేలాగా, 15వ బుధవారం నేను మీతో కనెక్ట్ అయ్యేలాగా, 16వ బుధవారం నేను మీతో కనెక్ట్ అయ్యేలాగా, 17వ బుధవారం నేను మీతో కనెక్ట్ అయ్యేలాగా, 18వ బుధవారం నేను మీతో కనెక్ట్ అయ్యేలాగా, 19
ఈ ఒక కోర్సు ఒక సిస్టమేటిక్ గా లెసన్ వైజ్ ఒక కోర్సు నేర్పేలాగా, ఆ కోర్సు నేర్చుకున్న తర్వాత ఒక రికగ్నైజేషన్ కోసం సర్టిఫికెట్ ఇచ్చేలాగా ప్లాన్ చేద్దాం బ్రదర్ అని మా బ్రదరు నేను మాట్లాడుకోవడం జరిగింది. అలాగైతే మీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నేను ఒక స్టూడెంట్ అన్న ఫీలింగ్ ఉంటుంది. జస్ట్ వినేసి వెళ్ళిపోయాము కాకుండా, అమ్మో నేర్చుకుంటున్నాను అన్న ఫీలింగ్ తో మీరు వినడం జరుగుతుంది. దీనికి ఒక కొంత లెర్నింగ్ సిస్టమ్ అనేసరికి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి అనమాట. లెర్నింగ్ సిస్టమ్ అనేసరికి అటెన్షన్ పెరుగుతుంది అనమాట. ఏదో ఈ వారం వచ్చాము, నాకు వీలుంది వచ్చాను, లేకపోతే లేదు. నెక్స్ట్ అవుతుంది లేకపోతే లేదు. ఆ రకంగా ఉంటుంది. కానీ ఇక్కడ నేను కోరుకుంది మీలో ఎవరు మాతో పాటు అంటే మంత్లీ ఒక వీకే కనుక 1 అవరే కనుక మనకి నేను చెప్పేటువంటి కోర్స్ ఏదైతే ఉందో, అంటే నేను చెప్పే సబ్జెక్ట్ కూడా సంఘము అనేటువంటి సబ్జెక్ట్. దీని గురించి ఒక చక్కటి అవగాహన రావాలంటే, నిజానికి చెప్పాలంటే 12 గంటలు సరిపోతాయా? నెలకు ఒక గంట చెప్పిన 12 నెలలు 12 గంటలు సరిపోతాయా? ఎక్కడా సరిపోవు. కానీ ఒక 2 సంవత్సరాలైనా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుందండి. 12 గంటలు ఎక్కడ సరిపోతుంది చర్చ్ గురించి మాట్లాడాలంటే? సంఘం అనే సబ్జెక్ట్ లో మీకు 5 చాప్టర్లు ఉంటాయి. నేను దాన్ని కూడా నెక్స్ట్ వివరిస్తాను. మీకు ఏం చెప్తాను, ఏం చెప్పాలి అన్నది. ఓకే బ్రదర్, ఏం చెప్పాలి అన్నది మీకు నేను చెప్తానండి. అంటే ఏ సబ్జెక్ట్ చెప్పబోతున్నాను, ఎన్ని పాఠాలు ఉంటాయి, ఏంటి దీని సిస్టమ్. అయ్యి బాబు మాకు ఎగ్జామ్స్ పెడతారేమో, అయ్యి బాబు పెద్ద వర్క్ ఉంటదేమో, అయ్యి బాబు మాకే ఇక్కడ బోలు పనులు ఉన్నాయి, ఈ పనులతో ఆ పనులు చేయడం కష్టం, రాత్రి ఉదయం అంతా కష్టపడి రాత్రి వస్తాము, ఆ సమయంలో మళ్ళా మీ వాక్యం మాకేదో హోంవర్క్ ఇస్తే మేము ఎలా చేయగలమని మీరు అనుకోవచ్చు. మీ కండిషన్ బట్టి నాకు తెలుసు మీరు ఏ హోంవర్క్లు నేను పెద్దగా మీకు నేను ఇక్కడ స్కూల్ జరుపుతున్నట్టంత ప్రెజర్ మీకు ఉండదు. మీకేం చెప్తున్నానంటే నేను సింపుల్ గా ఒక పాఠానికి 1-2 మెమొరీ వర్సెస్ ఉంటాయి. అది ఎందుకు కంఠస్థ మీకు మీరు కంఠస్థ చేసుకొని మీకు మీరు చూడకుండా రాసుకోవడమే. నేనైనా అబ్జెప్పుకోవడం, మీరు చేతులు కట్టుకొని నిలబడడం, రండి చెప్ప అది కాదు. ప్రతి పాఠానికి 1 or 2 మాత్రమే, ఒక మూల 1 or 2 మాత్రమే కంఠస్థ వాక్యాలు ఉంటాయి. అది ఎందుకు కంఠస్థ చేయిస్తామంటే ఈ పాఠానికి అది మూలమని తెలుసుకోవడానికి అంతే. ఒకటి. రెండోది, ప్రతి పాఠానికి ఒక ఎంసీక్యూ ఉంటది. ఎంసీక్యూ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. అంటే ఇది ఎంత ఈజీగా ఉంటదంటే ఒక క్వశ్చన్ ఉంటుంది, 24 ఆన్సర్లు ఉంటాయి, 4 ఏదో టిక్ పెట్టడం. మీకు అది కూడా ఆన్లైన్ లో వస్తుంది పేజ్. మీరు టిక్ పెట్టగానే 20 పాయింట్లు 20 క్వశ్చన్లు ఉంటాయి, 15 నిమిషాలు ఇస్తూ ఉంటాయి. టక్ 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 అని మీరు ఆన్లైన్ లో మీ మొబైల్ టిక్ పెట్టేస్తారు, చదువుకొని టిక్ పెడతారు. టిక్ పెట్టగానే సబ్మిట్ కొట్టగానే 20కి 10 మార్కులు, 20కి 30, 20కి 19 మార్కులు, లేదా 18 మార్కులు, అక్కడికక్కడ మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. అది జస్ట్ ఆన్సర్ 4 అక్కడే ఉంటాయి, ఏదని పెడతారు అంతే. కనుక ఎంసీక్యూ కూడా మీకు ప్రెజర్ ఉండదు. పాఠం అంతా చదువుతారు, ఆ పాఠం మీద ఇస్తాం అంతే. అంటే 2 ఎగ్జామ్స్. ఒకటి ఒక కంఠస్థ వాక్యము, 2 ఒక ఎంసీక్యూ. అంతేనండి. మీరు అలాగా నోట్సులు రాసుకోవాలి. నేను చెప్తూ ఉన్నప్పుడు నోట్సులు రాసుకోవాలి అంతే. ఇంకేముంది, అలాగా నేర్పుతాం. అయితే మీలో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో, నేను నేర్చుకుంటాను అంటే దాని అర్థం ఏంటంటే నేను గుడ్ స్టూడెంట్ గా ఉంటాను అంటే, ఇంకా అర్థం ఏంటంటే దేవుడు నన్ను ఉపయోగించుకోవాలి అని అనుకుంటే, ఇంకా అర్థం ఏంటంటే నా వంతు ఒక 4 ఆత్మలను రక్షించాలి అని అనుకుంటే ఈ స్కూల్లో జాయిన్ అవ్వాలి. మీలో ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారు? సహోదరుడు దయానిధి గారికి మీ పేర్లు ఇవ్వండి. మీ పేర్లు లిస్ట్ వచ్చిన తర్వాత ఆ పేర్లు లిస్ట్ ప్రకారంగా నేను అటెండెన్స్ వేస్తాను. ఇక్కడ కీ ఏంటంటే మీరు నేర్చుకోవడానికి రెగ్యులారిటీ ఇస్ ద కీ ఫర్ సక్సెస్. రెగ్యులర్ గా వస్తేనే సబ్జెక్ట్ అర్థమవుతుంది, లేకపోతే సబ్జెక్ట్ అర్థం కాదు. రెడ్ వచ్చాడు మొదలెట్టాడు అని ఉంటుంది. మీకు ఇచ్చే నాకు 1 గంట నేను న్యాయం చెయ్యలేను, మరలా రిపీట్ చేసి బాబు పోయిన వారం ఇది అయ్యింది అని అంటే వచ్చిన కొత్త వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. మీరు కమిట్ ఎలాగ అవ్వాలంటే మీరు ట్రావెల్లో ఉన్న ఆన్ అయిపోవాలి మీ మొబైల్.
ఇయర్ ఫోన్స్ పెట్టేసుకోండి. ట్రావెల్లో ఉన్నా పర్లేదు కానీ వినండి. లేకపోతే రికార్డ్ చేసేసుకోండి, ఇంటికి వచ్చి వినండి. ఏదో నేర్చుకోవాలంటే తపన ఉంటే నేర్చేసుకోండి. ఇక్కడ చెప్పేది ఏమిటంటే, మీరు దుబాయ్లో మీకు ఉద్యోగాలు చేసుకుంటూ ఇలాగ చదువుకోవడం అన్నదంటే చాలా గొప్ప సంగతి. నిజంగా ఇదొక ఆపర్చునిటీ మీకు. ఆ దేశాల్లో ఉంటూ నేర్చుకొని మీ సొంత గ్రామాలకు వెళ్ళి మీరు అనేక మందికి వాక్యం చెప్పే అవకాశం ఉంటుంది మీ సొంత గ్రామాలు. ఎందుకంటే మీ దుబాయ్ మీ పర్మనెంట్ కాదు, దుబాయ్ మీ పౌరసత్వం కాదు. మీ పౌరసత్వం కూడా ఎవరు ఎన్నో కొన్ని లక్షల బిజినెస్ కోసం పెడితే తప్ప కదా. మనది ఎప్పుడైనా మన దేశమే, మన దేశానికి రావాలి. ఎవరెవరో ఎక్కడెక్కడో ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ కలుస్తున్నారు. మరలా మీ ప్రాంతాలకు వెళ్ళాలి, సెలవులకు వెళ్తూ ఉంటారు. మీ వంతు మీ ఊర్లో మీ పరిచయం చేస్తారు. మీ వంతు అక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘాన్ని ప్రోత్సహిస్తారు. అంతేకాదు దుబాయ్లో ఉన్నటువంటి వారిని కూడా మీరు బలపరుస్తారు, అక్కడ స్థానిక సంఘాన్ని బలపరుస్తారు. కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, పాత వాళ్ళు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఏది ఏమైనా మీ ప్రయాస వ్యర్థము కాదు. మీ ప్రయాస, నేను నా సొంత మాట కాదు, బైబిల్లో ఉన్న మాట, మీ ప్రయాస వ్యర్థము కాదు. కనుక మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఇక్కడ 31 మంది కనబడ్డారు. అంటే నన్ను తీసేస్తే 30 మంది కనబడ్డారు దయానిధి గారితో కలిపి. ఇందులో ఒకవేళ 2 మొబైల్స్ లో ఉన్నట్లయితే మరి ఒక్క మొబైల్ దగ్గర 2-3 కూర్చునే వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ నాకు లెక్క ఏంటంటే ఒక 30 మెంబర్స్ ఇక్కడికి వచ్చారు. వీళ్ళు ఎంతమంది నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మీరు పేరాలు రాసి 50 మార్కులకి 100 మార్కులకి ఇలాంటి ఎగ్జామ్స్ ఏమి ఉండవు. కంఠస్థ వాక్యం ఉంటుంది, అది కూడా నాకు అప్పచెప్పడం ఉండదు. మీరు చూడకుండా రాసుకి నాకు పంపిస్తారు అంతే. మీ పేపర్ మీద ఒక చిన్న పేపర్ మీద రాసి పంపిస్తారు అంతే. నాకు దీని గ్రూప్ కూడా చేస్తారు బ్రదర్, గ్రూప్ చేస్తారు, గ్రూప్ లో పెడతారు. పెడితే నేను కరెక్షన్ చేస్తాను. రెండోది ఏంటంటే ఇంక ఎంసీక్యూ అంటే మీరు చదువుకుంటే ఎక్కి పెట్టుకుంటారు అంతే. కాబట్టి ఇబ్బంది అన్నది ఉండదు, ప్రెజర్ ఉండదు, చాలా ఎంజాయబుల్ గా నేర్చుకోవచ్చు. సో నేను చెప్పవలసింది నేను చెప్పాను. ఇది మీకు నాకు స్టూడెంట్స్ ఎంతమంది వస్తే నేను అటెండెన్స్ అలాగే హాల్ నంబర్స్, రోల్ నంబర్స్ ఇస్తాను. ఆ తర్వాత మీకు వచ్చే నెల మళ్ళా 3వ బుధవారం నేను మీకు ఏం చెప్పబోతున్నానో, ఏ పాఠాలు చెప్పబోతున్నానో అవి మీకు చూపిస్తాను. నోట్స్ ఎలా రాయాలో చెప్తా, మీ అంతటి మీ నోట్స్ ఎలా రాసుకోవాలో చెప్తా అంతే. చక్కగా వచ్చి వినండి, నలుగురికి ఉపయోగపడండి, మీకు మీరు బలపరచుకోండి, మీ స్థానిక సంఘాలు బలపరచుకోండి. నేను చెప్పవలసింది నేను చెప్పాను. ఓకే, అయితే ఇంకొకవి తర్వాత నేను మాట్లాడతాను. ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ కాబట్టి ఇనిషియల్ స్టేజ్ లో మీరు నేర్చుకోవడానికి సిద్ధపడండి, నేను అది కోరుతాను. ఓకే, కనుక ఈ రోజు నేను చెప్పింది ఒకసారి గుర్తుంచుకోండి. స్కూలింగ్ ఉంది, స్కూలింగ్ లేకుండా మన ఈ క్రైస్తవ్యం స్ప్రెడ్ కాలే. స్కూలింగ్ ఉంది, యేసుప్రభు వారు నేర్పించారు, పౌలు గారు నేర్పించారు, పౌలు గారు నేర్చుకున్నారు, టీచర్స్ ఏర్పడ్డారు. తిమోతి కూడా చెప్తున్నాడు ఏమనంటే, నా వలన వినిన సంగతులు ఇతరులకు బోధించుటకు, ఇతరులకు బోధించుటకు. బాగా అర్థమైందండి? ఇతరులకు బోధించుటకు అంటే ఈయన టీచర్ అని అర్థం. ఓకే, ఇతరులకు బోధించుటకు నమ్మకము సామర్థ్యము గల వ్యక్తులకు అప్పగించు. నమ్మకము సామర్థ్యం కాదంటే నువ్వు టీచర్స్ ని తయారు చేయి, నువ్వు టీచర్వి, నువ్వు టీచర్స్ ని తయారు చేయి. ఈ టీచర్స్ వెళ్ళి ఇంకొకరికి చెప్తారు. అది అక్కడ చెప్పిన మాట. 2 దాన్ని ఇంకా బాగా వివరిస్తానులేండి సబ్జెక్ట్ లోకి వెళ్ళిన తర్వాత. 2 ఏది 2 తిమోతి 2:2 ఉన్నట్టు. అంటే టీచర్స్ అవసరము, టీచర్స్ అవసరము. మనకి ప్రసంగికులు ఎక్కువ ఉంటారు, టీచర్స్ ఉండరు. టీచర్స్ చాలా తక్కువ. ఇంకో పదం చెప్తాను చూడండి, ఒకే ఒక పదం చెప్పు నేను ముగిస్తాను. ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఎఫ్ఎస్సీలకు 4వ అధ్యాయం మీరు తీసినట్లయితే 11 నుంచి లేదా 13వ వచనం చదవండి. 4:13. పరిశుద్ధులు ఆ. సంపూర్ణమైనట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును
పరిచర్య ఆ, ధర్మం జరుగుటకును ఆయన ఆ. కొందరిని అపోస్తులను గాను కొందరిని ఆయన ప్రవక్తలను గాను కొందరిని అపోస్తులు గాను కొందరిని ప్రవక్తలు గాను కొందరిని కొందరిని సువార్థికులు ప్రవక్తలు గాను గాను కొందరిని కొందరిని సువార్థికులు గాను కొందరిని సువార్థికులు గాను నెక్స్ట్ కొందరిని కాపరులు గాను కొందరిని కాపర్లు గాను నెక్స్ట్ ఉపదేశకులు గాను నియమించను. కొందరిని ఉపదేశకులు గాను సంఘములో నియమించను. సంఘములో ఉపదేశకులు అంటే ఉపదేశకులు అంటే టీచర్. టీచర్స్. టీచర్స్ ఇంగ్లీష్ లో పదం అదే టీచర్స్. అంటే సంఘానికి టీచర్స్ అవసరమా? టీచర్స్ ఎందుకండి? నేర్పించాలా. వీళ్ళు విద్యార్థులు మరొక టీచర్స్ తయారు చేయాలా. ఆ టీచర్స్ ఇంకొకరు తయారు చేయాలా. టీచర్స్ సంఘములో టీచర్స్ అనే పోస్ట్ ఉందా? ఉంది. ఉపదేశకులు గాను నియమించను. అంటే మీరు ఆలోచన చేయండి, లెర్నింగ్ ఎంత ఇంపార్టెంట్, స్కూలింగ్ ఎంత ఇంపార్టెంట్, టీచర్ ఎంత ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచన చేయండి. సో ఈ స్కూల్ ద్వారా, ఇది స్కూలింగ్ అనుకుందాం, దుబాయ్ స్కూల్ అనుకుందాం, ఈ స్కూల్ ద్వారా కొంత మేలు జరగాలి. ఈ స్కూల్ ద్వారా కొంతమంది టీచర్స్ తయారవ్వాలి. ఈ స్కూల్ ద్వారా కొన్ని ఆత్మలు రక్షింపబడాలి. అది మా కోరిక, మీ ఇష్టం. నేను చెప్పాల్సింది చెప్పాను. వందనాలు. నా టైం కరెక్ట్ గా 11:31 అయిపోయింది. కరెక్ట్ గా మీకు ఇచ్చాను. దయానిధి గారికి చెప్తాను. వందనాలు. వందనాలండి సహోదరులకు అందరికీ వందనాలండి. చాలా సంతోషం బ్రదర్. చక్కగా స్కూల్ గురించినటువంటి క్రైస్తవుడు ఒక నిరంతర విద్యార్థి అనే విషయాన్ని ఎప్పుడు నేర్చుకునేవాడిగా ఉండాలి, అనేకులకు నేర్పించేవాడిగా ఉండాలని మరొకసారి గుర్తు చేసిన విధానాన్ని బట్టి మీకు ప్రభు పేరట దుబాయ్ క్రీస్తు సంఘం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. సహోదరులు మరి ఎంతమంది నేర్చుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నారు? ఒకసారి మీ హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. వెరీ గుడ్.